वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ఆ వినాయకుని యొక్క అందరి ఆశీస్సులు ఉండాలని, సర్వదేవత ఆశీస్సులు ఉండాలని మరొకసారి సర్వదేవతకు ప్రణామం చేస్తూ కోనసీమ స్టార్ట్అప్ సమిట్ 2025 is launching here. Please give a clap. ఒక్కసారి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం లాంచ్ అవుతున్నట్టుగా మనం ఒకసారి అనుకుందాం. నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ బూన్ టు అవర్ స్టేట్. నాట్ ఓన్లీ. నమస్కారం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే కమిట్మెంట్, టైం సెన్స్ అనేది ఆయన చూసి నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే షార్ప్గా 9:30 అంటే 9:30కి వచ్చి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారు, దొరబాబు గారు, ఆదినారాయణ గారు, మిగతా డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ, అలాగే ఫ్లిప్కార్ట్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన సోదరి సోదరుమణులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించి లాస్ట్ టైం ఒక కార్యక్రమం చేయడం జరిగింది. డబ్బులు ఉండి ఏం చేయాలో తెలియక, అంటే డబ్బులు ఉండంటే కోట్లు కాదు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొంతమంది ఉన్న వాళ్ళకి, అలాగే ఆలోచన నుండి డబ్బులు లేని వాళ్ళకి ఒక కార్యక్రమం పెట్టాం మొన్న లాస్ట్ టైం 3 months బ్యాక్. అలాగే మీరు ఏమైనా సరే ఒక పరిశ్రమ పెట్టాలి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏటా 175 మంది మహిళలకు పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న ఆయన ఆలోచన, అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ ఎంత ముఖ్యమో మరి శివశంకర్ గారిని ఎన్నుకుని మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిత్తశుద్ధి ఎంఎస్ఎంఈ మీద, అలాగే ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్తను తీసుకురావాలనే వాళ్ళ ఆకాంక్ష మనం నెరవేర్చాలి, మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే మనం ఏదో చేయాలన్న కమిట్మెంట్ మీరు ఇంతవరకు వచ్చారు, విందాం వాళ్ళు ఏం చెప్తారో అని. మరి అదే కమిట్మెంట్ తో మీరు ఒక 2 అడుగులు ముందుకేస్తే మిమ్మల్ని 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే. అలాగే మొన్న పెట్టిన ఏదైతే ఎంఎస్ఎంఈ కార్యక్రమం, అందులో భాగంగా ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ లో 3 యూనిట్లు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా అబ్బాయి సాయి చెప్పు ఏం పెట్టగలరు. స్నాకిట్ అనే ఒక 3 months లోనే మేము ప్లాన్ స్టార్ట్ చేసాం. అంటే స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ మీటింగ్ స్టార్ట్ చేశారు. నేను ఢిల్లీ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అన్న క్యాండిడేట్ జస్ట్ పిఆర్ కోడ్ చూసి ఆ పిఆర్ కోడ్ ద్వారానే ఈ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇదంతా జస్ట్ లైక్ డ్రీమ్ అన్నమాట. ఇది ఓన్లీ త్రూ ద ఈ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మాత్రం అవుతుంది. ఈ సపోర్ట్ ని మనం యూజ్ చేసుకుంటూ త్రూ ద మార్కెటింగ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇది కావాలన్నా కానీ పిన్ టు పిన్ మీకు సపోర్ట్ చేయడానికి మనం ఇక్కడ ఆర్ట కన్సల్టెన్సీ మణికంఠ అన్నా కానీ, ఇక్కడ సుభాష్ గారు కానీ, ఎవరికి ఏది కావాలన్నా కానీ సపోర్ట్ చేయడంలో కానీ, ఏదైనా ఫండ్స్ లో కానీ, ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఏదైనా చూడొచ్చు. మా స్నాకిట్ ఎందుకు అంటే మేము వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, నో ఎనీ కెమికల్స్ యూజ్ చేసి మేము చేస్తున్నాము. ఓన్లీ త్రూ ఎయిర్ ఫ్రై ద్వారానే. మా ప్రొడక్ట్ ఒకసారి చూడండి, మా సుభాష్ గారిని ఒకసారి ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి.
స్టార్ట్ అయింది అంటే పిఎంఎఫ్ఎఫ్డి లోన్ ద్వారా మనకి స్టార్ట్ అయింది. ఆ లోన్ లో కూడా మనకి త్రూ వితౌట్ ఎనీ కొలాటరల్ ద్వారా మనకి లోన్ వచ్చింది. అది కూడా మన సపోర్ట్ ద్వారా. లోన్ ఎంత పెట్టారు? మన ప్లాంట్ మిషనరీకి మాత్రం మేము లోన్ తెచ్చుకున్నాం. టోటల్ 22 lakhs. అది టోటల్ 22 lakhs లో 35% సబ్సిడీ, 7 lakhs చేంజ్ వరకు సబ్సిడీ వస్తుంది. అది ఈ మంత్ ఎండ్కి రిలీజ్ అవుతుంది అన్నారు. సెక్యూరిటీ లేకుండా వితౌట్ సెక్యూరిటీ మనకి లోన్ వస్తుంది. మనం ఏదైనా చేయాలి అన్నా ఆగా ఉండాలి. నెక్స్ట్ మనకి సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. మనం ఆన్లైన్ లో చూస్తాం షార్క్ ట్యాంక్ ఇండియా అని, ఇక్కడ లైవ్ లో చూపిస్తున్నారు సుభాష్ గారు షార్క్ ట్యాంక్ ఇండియా. ఉద్యోగం నెతుక్కునే పరిస్థితి నుంచి 10 మందికి ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. మన ఆలోచనలు కూడా అలాగే ఇంకో ఇద్దరు ఆయిల్ ఇండస్ట్రీ ఒకటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మనోడే చేశాడు. మాట్లాడతా ప్రజాతంత్ర అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సారే ఓపెన్ చేశారు. యాక్చువల్లీ మాకు ఇన్స్పిరేషనే సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఎంఎస్ఎంఈ ఇప్పుడు మీరు పెట్టాలని ఇక్కడ మీట్ చేస్తుందో, ఇక్కడ దుమ్మన్నలు ఎవరైనా బిజినెస్ చేయడానికి రెడీగా ఉంటే రండి. ఇక్కడ మేము సుభాష్ గారు అందరిలో వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ. మీకోసం ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. మీకు మార్కెట్ చేయడానికి ప్రజాతంత్ర అది సుభాష్ గారు ఓపెన్ చేశారు. అతి తక్కువకే మీ బిజినెస్ ని గూగుల్లో సరే, వెబ్సైట్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కి ప్రత్యేకంగా ఒక కంపెనీ మీకోసం పనిచేస్తారు. ఎవరు కూడా పిల్లలు అనేవాళ్ళు బడియేడి పిల్లలు బడిలో ఉండాలి కానీ బడి బయట ఉండకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పం. అందరూ కూడా పాఠశాల విద్యని పొంది వారి యొక్క జీవితాన్ని మెరుగుపరచాలి. నేటి బాలలే రేపటి మన భవిష్యత్తు. ఒక్కసారి సార్, నేటి బాలలే రేపటి మన భవిష్యత్తు అని బడియేడి పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి. ఎవరు కూడా బాల కార్మికులుగా కొనసాగడానికి వీలు లేదు. పేదరికం పారదోరాలంటే పిల్లల చదివే ఎవరో ఆవిష్కరించడం వేరు. సాక్షాత్తు మన కార్మిక శాఖ మంత్రి గారే ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ